చైనా వాయువ్య ప్రాంతం షింజియాంగ్లో సర్కారీ దౌత్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్య సమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. నిజానికి ఈ నివేదిక విషయం చైనాకు మింగుడు పట్టం లేదు. ఇప్పటికే అనేక అంతర్గత సమస్యలతో అల్లాడుతున్న చైనా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉల్లంఘన విషయం తలనొప్పిగా మారనుంది. అయితే ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం అంటూ లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలని, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదా పడేలా చూడాలని చైనా అనేక ఎత్తులు వేసింది. కానీ అవేమీ పనిచేయలేదు. ఇప్పుడిక యుఎన్ నివేదికను ఖండించే పనిలో పడింది. 48 పేజీల యుఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం తమ అభిమతం కాదని తేల్చి చెప్పింది చైనా. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతో పాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటి మధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనావాస ప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడికో ఉంటాయి. ఇరుగు పొరుగున రష్యాతో పాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు, గతంలో పాలించిన వారు ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభావాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజియాంగ్ అనేక రాజరిక వ్యవస్థలకు కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయం ప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయం పాలనను రుచి చూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావచ్చు తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడ కనపడటం 1966 నుంచి 76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవ కాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాల నుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం క్రమేపీ వారి రాజకీయ ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాది మంది వీగర్లను తరలించడం చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నాయని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య వరకు చైనా ఎవరిని అనుమతించకపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావటం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేశారని కూడా సమాచారం. కానీ జరగాల్సిన దాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పమేనని అంటున్నారు విశ్లేషకులు. ఒక దేశ ఆంతరంగిక సమస్యగాను, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యే యుఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్గా రిటైర్ అయిన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనా కాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించారు. అందుకే ఆమె హైకమిషనర్గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపికగా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనే పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడడం బాష్లెట్ విజయంగా అంతా చెప్పుకున్నారు. కానీ ఏళ్ల తరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేధంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. కానీ యుఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్ బాష్లెట్ తన పదవీ కాలం ముగియటానికి కేవలం 13 నిమిషాల ముందు ఈ నివేదిక బయటపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై 5 ఏళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్లుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టుగా వార్తలొచ్చాయి. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు, బలమైన దేశాలు కళ్ళెదుటే దురాగతాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడతాయనుకోవడం కూడా
దండగేనని చైనా వీగర్ల విషయంతో తేలిపోయింది. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గు తేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. UNHRC సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుంది. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునియటం దేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యమని అంటున్నారు విశ్లేషకులు. అయితే UN నివేదిక అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది. అయితే ఈ నివేదిక తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వెల్లడైంది. ఇన్నాళ్లకు మా సమస్యలు ప్రపంచానికి చేరాయి. ఈ రిపోర్టు విడుదలైనందుకు వీగర్లు సంతోషం వ్యక్తం చేశారు. నివేదిక రావడం ఆలస్యం కావడంతో ఇది ఎప్పటికీ బయటకు రాదేమోననే భయపడినట్లు చెప్పారు. అయితే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రారంభం మాత్రమేనని, తాము అంతర్జాతీయ సమాజం నుంచి ఇంకా ఎక్కువ జోక్యం ఆశిస్తున్నామని నొక్కి చెప్పారు. అయితే తమపై జరుగుతున్నది మారణ హోమం. UN రిపోర్టులో ఆ మాట ఎక్కడా వాడలేదని వీగర్లు అంటున్నారు. ఏదేమైనా UN నివేదికపై వీగర్ల స్పందన భావోద్వేగాలతో నిండి ఉంది. వారు ఎన్నాళ్లుగానూ నరకం చూస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తున్నారు. అందుకే ఒక రకమైన మిశ్రమ స్పందన అక్కడ కనిపించింది. ఈ నివేదిక బయటకు వచ్చినందుకు ఉపశమనం, మరోపక్క ఇది మరీ దూరం ప్రయాణించలేదన్న నిరాశ రెండు వారిలో బయటపడ్డాయి. అంతర్జాతీయ సమాజం దీన్ని ఇక సహించకూడదని, నివేదికలో రాసింది చేతుల్లోకి రావాలన్న డిమాండ్ మొదలైంది. నివేదిక ఆలస్యం కావటం వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సమస్యను పరిష్కరించడంలో UN పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలున్నాయి. మొన్నటికి మొన్న తన ప్రచార సభలో ప్రసంగించిన UK ప్రధాని అభ్యర్థి లిస్టర్స్ కూడా వీగర్ ముస్లిం నివేదికపై స్పందించారు. చైనా చర్యల్లో మార్పు తీసుకురావడానికి, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనకు తక్షణమే స్వస్తి పలకడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ నివేదిక మొత్తానికి వీగర్ల సమస్యను అంతర్జాతీయం చేసిందనడంలో సందేహం లేదు.